ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నాకు పొద్దు నుంచి పని లేదు, ఇప్పుడు పని వచ్చిందండి. మన జీవితం కబడ్డీ ఆట లాంటిది. కబడ్డీ ఆటలో అటుపక్క 10 మంది ఇటుపక్క 10 మంది ఉంటారు, లేకపోతే అటుపక్క 5 ఇటుపక్క 5 ఉంటారు కదా. ఆ గీత పట్టుకోవాలి. ఈ ఆట ఇక్కడి నుంచి పోయి అక్కడ వాటితో గెలుచుకొని రావాలంటే వాళ్ళతో గెలిచి రావాలి. 10 మందిలోకి ఒకడు పోతాడు. కబడ్డీ 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 అంటే పోతాడు. 10 మంది వచ్చి వాడి మీద పడతాడు. తెలివిగా వాళ్ళని టచ్ చేసి తప్పించుకొని ఎగిరి జంపు చేయగలిగితే వాడు విన్ అవుతాడు గీత తాగితే. లేదు ఈ 10 మంది తప్పించుకోలేకపోతే 10 మంది వచ్చి పైన పడతారు. ఈ 10 మందిని వాడిని వెనక్కలాగడానికి ప్రయత్నం చేస్తుంటారు, వీడియో గీత పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఎలాగైనా గెలవాలనుకున్నాడు మటుకు అట్టదని ఇట్టదని గీత పట్టుకుంటాడు. నా వల్ల కాదనుకునేవాడు అక్కడ ఓటమిని అంగీకరిస్తాడు. ఈ జీవితం కూడా ఎంతేనండి. నేను ఎన్నో పనులు స్టార్ట్ చేశాను. ప్రతి ఒక్క పనిలో పోటీ, ప్రతి ఒక్క పనిలో కుతంత్రాలు, కుళ్ళు కష్టపడి పని చేసిన దాంట్లో కూడా నేను ఆ డీజిల్ ఇంజన్ల పని చేశాను, జనరేటర్లు చేశాను, కరెంటు మోటార్లు చేశాను. ఏ దశలో ఆ దశకు పోటీ 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 పోనీలే. అందరు చేస్తున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి వెళ్ళి ఉన్న పొలం మీద అక్కడ కుళ్ళు కుతంత్రాలు, ఎత్తులు పై ఎత్తులే. మనకేమో యుద్ధం స్ట్రైట్గా ఎదురు మనిషితో యుద్ధం చేయడం అలవాటు. వెనకపొడు పొడిచే వాళ్ళు చాలామంది వెనకపొడు పొడుస్తూ ముందుకి నడుస్తూ ఉంటారు. ఇలాంటి మనుషుల మధ్యలో కబడ్డీ ఆటలాగా మనం ఒక ఆట తెలిసి ఆడాలండి. మొండితనంగా ఆడకూడదు. తెలివిగా ఎదురు జంపు చేసి తగిలి జంపు చేసి గీత తాకేటట్టు ఉండాలి, గీత దాటి అవతల పోయేటట్టు ఉండాలి. అంతేగాని మనం మొండితనంగా వాళ్ళు తగిలి వాళ్ళ చుట్టూ రౌండ్ చేస్తారు. ఆ రౌండ్లో మనం పడిపోయామంటే మనం బయటపడలేం. ఏ కాడికి రౌండ్ అప్ చేయకముందే మనం ఎవరో ఒకటి టచ్ చేసి జంపు చేయగలం తెలివిగా. అలా చేయగలిగితేనే జీవితమైనా ఆట అయినా బతుకైనా, లేకపోతే మనల్ని తొక్కేస్తారు. బతకాలంటే పోరాడాలంటే ఒక కష్టమే కాదు, నిజాయితీ కాదు, తెలివితేటలు ఉండాలి. తెలివితేటలు లేకపోతే నిన్నెందుకు పనికిరాలి. మనం చేసే ప్రతి ఒక్క పని తప్పు అంటారండి బంధువులు. కానీ ఎలా బతకాలో ఎవరు చెప్పరు. చేసే ప్రతి ఒక్క పని తప్పు అంటారు, చేసే ప్రతి ఒక్క పని తప్పు అంటారు. మీ వల్ల మాకు అవమానం అవుతుందంటారు, మీ వల్ల మాకు పరువు పోతుందంటారు. కానీ మన ప్రాణం పోతుంటే ఒకటి పట్టించుకోరు. పరువు పోతుందనేవాడు మన ప్రాణం పోతుంటే ఒకటి పట్టించుకోరు. మరి వాళ్ళ కోసమా మనం అన్నీ మానుకోవాలా? యూట్యూబ్ ఛానల్ చేసేటప్పుడు నన్ను అలాగే అన్నారు. ఏదైనా వ్యాపారం ఏదైనా చెప్పంటే ఎవరు చెప్పరు, ఏదైనా సహాయం అంటే ఎవరు చేయరు. ఈ పరిస్థితులు బాగాలేనప్పుడు దేంట్లో కూడా. కానీ రాళ్ళు మట్టికి వేస్తారండి, రాళ్ళు వేస్తారు. మన ఆస్తులు నష్టపరచడానికి రాంగ్ డైరెక్షన్స్ ఇస్తారు. పిల్లల పెళ్ళినప్పుడు కానీ మనం ఏదైనా ఆస్తులు అమ్ముకునేటప్పుడు కానీ రెచ్చగొట్టి మనం చిచ్చు పెట్టి గందరగోళం పట్టిస్తారు. వాళ్ళ కోసం మన పరువు ప్రఖ్యాత పాటుపడేది. పరువు అంటే ఏంటి నాకు తెలిసి, భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మనిషి ముందు బతకడానికి ఆలోచిస్తారు. ఆకలి తినడానికి ఏ పని చేస్తారు. ఆకలి తిరిగిన తర్వాత శరీరం కప్పుకోవడం బట్ట సిగ్గు వస్తుంది, అప్పుడు గుట్ట కోసం. తర్వాత ఎన్నో పెద్ద చలి పుట్టిద్ది, అప్పుడు గూడు కోసం చూస్తాను. ఈ అవసరాల కోసం మనం ఎన్నెన్నో రకాల పోట్లు పడుతూ ఉంటాం. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు కూడా నన్ను అందరూ అలాగే అన్నారు. పోనీ ఈ పనిలో అందరికీ న్యాయంగా నిజాయితీ చేశాను. నేను చేసే వర్క్లో మెకానికల్ ఎత్తులు పైతులు అందరికి మన పని ఇచ్చేవాళ్ళు. మనకు పోటీకి ఎప్పుడు ఎవరో ఒక షాపులు పెట్టిస్తూనే ఉంటారు. మళ్ళీ వాళ్ళ అవసరానికి మన దగ్గరికి వస్తూనే ఉంటారు. అంటే పూర్తిగా మన బతకనేది సావనేది. బంధువులు కూడా అంతే. అంటే ఎవరికో ముందుకి మనం సక్సెస్ కావడానికి ఎవరు మనకు సపోర్ట్ చేయరు, సహకరించరు. మనమే తెలివితేటలు చూపించుకోవాలి. మన బతుకు మనమే బతికేదానికి ఆలోచన చేసుకోవాలి. ఆకలి నీదైనప్పుడు, అవసరం నీదైనప్పుడు వేరే వాళ్ళ సలహాలు ఎలా సెట్ అవుతాయి? ఎవరి ఆకలి కోసం వాళ్ళు పోరాటం చేస్తారు. అలాగే మన ఆకలి కోసం మనం పోరాటం చేయాలి. మన అవసరాల కోసం మనమే పరిగెత్తాలి. ఎవరిని ఎప్పుడు ఏ సలహా అడగకూడదు. ఎవరి దగ్గర అయిన వాడి దగ్గర చేయకూడదు. కష్టమైన ఇష్టమైనా మనకి ఏ మనసుకి ఏది నచ్చిద్దో అలాగే ముందుకెళ్ళాలి. అయితే ఈ క్రమంలో బంధువులు కానీ ఇరుగు పొరుగు వారు మనం బాగా డిస్టర్బెన్స్ చేస్తారు. కబడ్డీ ఆటలో కనుక ముందుకు బాగా కాలు పట్టుకుని మనం ముందుకు పోవాలంటే ఆటగాడు ముందుకు పోండి, కొరవ వాళ్ళందరూ కాలు పట్టుకుని లాగుతారు. గెలవనివరా నేను కొరవ 10 మంది కాలు పట్టుకుని లాగుతారు. గెలవాలని తాపత్రయం వాళ్ళు లాగారు కదా అని చెప్పి మన సైలెంట్ కోత ఆపేసామనుకో మన జీవితం ముందుకు నడవద్దు. కబడ్డీ 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 అంటేనే ఆ ప్లేయర్ ఎలాగైనా గీతను అందుకొని గెలవాలనే పట్టుదల ఎట్టుంటుందో మనలో వాడు అలాగే పట్టుదల రావాలి. ఈ బంధువులు అంటే 10 మంది మనకి వెనకలాగేవాళ్ళు కానీ ఈ సమాజంలో మన చుట్టుపక్కల కానీ ఈ బంధువులు అంటే అన్నమాట ఈ 10 మంది వాళ్ళని గెలుచుకొని మన కబడ్డీలో ప్లేయర్ గెలిచినట్టుగా మనం గెలిచి గీత అందుకుంటే మనం విజయం సాధిస్తాం, సక్సెస్ సాధిస్తాం. అలాగే నా అంతటా నేను రెండో ఆప్షన్ ఏందని ఈ పొద్దుగూకులు ఈ పని మార్చి ఆ పని మార్చి చూస్తూనే ఉండాలి. నాకు అర్థమైపోయింది. 26 సంవత్సరాలు చూసి అంతా బాగొట్టుకున్నా. నాకనేది ఒక దారి కావాలి. ఏదైనా దారి ఆలోచించినప్పుడు యూట్యూబ్ అనే ఒక దారి కనపడింది. యూట్యూబ్ అనే దారిలో ప్రారంభించినప్పుడు ఈ ప్రారంభం కాంచి ఎన్నో ఆటంకాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు. ఈ కబడ్డీ ఆటలు కనుక వాడు ఆడేవాడిని ముందుకు పని 10 మంది వెళ్ళలాగుతారా ఆటగాడిని అంటే గెలవనీయకుండా. ఎవరు గెలవాలని వాళ్ళు ఉంటారు కదా.
అలాగే దీంట్లో కూడా నన్ను అట్నే లాగే సక్సెస్ కానీ కూడా 2 సంవత్సరాలు కష్టపడ్డాను, యూట్యూబ్ ఛానల్లో సక్సెస్ అందుకున్నాను, మొదటి పేమెంట్ అందుకున్నాను. ఇప్పుడు గర్వకారంగా చెప్పుకుంటాను. నాకు ఏం చేస్తున్నావు, నీ పని ఉందా లేదని ఎగతాళిగా మాట్లాడే వాళ్ళకి నేను యూట్యూబ్లో జాబ్ చేస్తున్నాను గొప్పగా చెప్పుకుంటాను. అలాగే మీరు కూడా ప్రతి ఒక్కరు ఏదో టాలెంట్ ఉంటుంది, ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, ఆ టాలెంట్ని ప్రదర్శించండి, సక్సెస్ అందుకోండి. మన పని మనం చేసుకుంటేనే యూట్యూబ్ ఛానల్ చేసుకోవచ్చు, హాబీగా ప్రారంభించండి, బతుకు తిరుగు లాస్ట్కి ఒక మార్గం దొరికింది. కొంతమందికి తొందరగా సక్సెస్ అంది, కొంతమంది లేట్గా అంది. అయినా నిరుత్సాహపడద్దు, ఏదో ఒక రోజు అనేది సక్సెస్ అనేది వస్తుంది. విశ్వం ఆశీర్వాదం వల్ల నేను మా అమ్మాయి మేము ముగ్గురు యూట్యూబ్లో సక్సెస్ అయ్యాం. మా ఇద్దరి ఛానల్ మా శాలరీ వస్తుంది, మా ఆవిడకి కూడా తొందరలో శాలరీ వస్తుంది. మనకి ఏదైనా కానీ మన చేతిలో ఒక విద్య, మనకి ఏదో ఒక టాలెంట్. వంట చేసుకుని లేడీస్ వంటలు చూపించవచ్చు, ముగ్గులు వేసేవాళ్ళు ముగ్గులు చూపించుకోవచ్చు, పని చేసేవాళ్ళు పని చూపించవచ్చు. మన పనితో పాటు యూట్యూబ్లో కూడా ఎంతో కొంత అమౌంట్ వస్తుంది. కాబట్టి మనలాంటి వాళ్ళకి చాలా అవసరాలు తోడు సపోర్ట్గా యూట్యూబ్ ఉంటుందని నేను నమ్మి యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరిగింది. మాకు సపోర్ట్ చేసి సహకరించిన మీ అందరూ ధన్యవాదాలు. ఇప్పుడు ఈ పని చేస్తాను, పోయినసారి ఇలా పని చేస్తే వీడియో పెడితే వీడియోకి పనికి 200 రూపాయలు ఇస్తే నా కష్టాన్ని చూసి వేరే వాళ్ళు సూపర్ ట్యాంక్ చేశారు. అలా అంటే సపోర్ట్ అయింది అనమాట. అలాగే వీడియో రేజ్ అయినా డబ్బులు వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మా సపోర్ట్ చేస్తే మీ అందరూ ధన్యవాదాలు. ఇదండి, ఒకడు బతకాలనుకుంటే ఇంకోటి బతుకు తెరుగు తీయాలని ప్రయత్నం చేస్తుంటాడు. పోరాడి మనమే గెలవాలి.